నమస్కారం. మన ఎన్నికల విశ్లేషణకు స్వాగతం. చూడండి, ఎన్నికలంటే అదో లెక్కల ఆట మాత్రమే కాదు. ప్రజా విశ్వాసాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి, వాళ్ల మనసులో ఏముందో గౌరవించాలి. సరే, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని మండపేట నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. అక్కడ ఈ మధ్య జరిగిన రాజకీయ మార్పులు, వాటి వెనుకున్న అసలు కారణాలు, వాటిని కొంచెం లోతుగా చూద్దాం. రాజకీయాల్లో ఇది ఎప్పుడూ ఉండే ప్రశ్నే. ఒక బలమైన కోటలాంటిది ఒక్కరోజులో కూలిపోదు కదా. దాని పునాదుల్లో నెమ్మదిగా పగుళ్లు మొదలవుతాయి. ఆ పగుళ్లను టైంకి గుర్తించి సరిదిద్దకపోతే పతనం తప్పదు. అయితే ఈరోజు మన విశ్లేషణ కేవలం కూలిపోవడం గురించి కాదు, దాన్ని తిరిగి ఎలా కట్టాలి అన్నదాని గురించి కూడా. ఆ పునాదుల్ని మళ్లీ బలంగా ఎలా నిర్మించాలో చూద్దాం. విశ్లేషణ మొదలుపెట్టే ముందు మనం మాట్లాడుతున్న ప్రాంతం గురించి కొంచెం తెలుసుకుందాం. మండపేట కోనసీమ జిల్లాలో భాగం. గోదావరి నీళ్లతో పచ్చగా ఉండే భూమి. ఇక్కడి ప్రజల జీవితం, వాళ్ల బతుకుతెరువు అన్నీ వ్యవసాయంతోనే ముడిపడి ఉన్నాయి. 50కు పైగా రైస్ మిల్లులున్నాయంటే అర్థం చేసుకోండి, ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు అవే గుండెకాయ. పాడి పరిశ్రమ కూడా అంతే ముఖ్యం. సో ఇక్కడి ప్రజల సమస్యలు, వాళ్ల ఆశలు అన్నీ ఈ మట్టిలోంచే పుడతాయి. ఇప్పుడు మండపేటలోని సామాజిక లెక్కల్ని చూద్దాం. ఈ చాట్ వెనక పెద్ద రాజకీయ కథే ఉంది. ఇక్కడ దాదాపు 63% మంది ఓటర్లు గ్రామీణ ప్రాంతాల వాళ్లే. జనాభా పరంగా చూస్తే కాపు సామాజిక వర్గం పెద్దది. చరిత్రకంగా, ఆర్థికంగా చూస్తే కమ్మ సామాజిక వర్గానికి మంచి పట్టుంది. కానీ ఈ ఇద్దరి మధ్య పోటీలో గెలుపోటముల్ని నిర్ణయించేది ఎవరంటే 14 నుంచి 21% వరకు ఉన్న షెడ్యూల్డ్ కులాల ఓటర్లు. అందుకే వాళ్లను కింగ్మేకర్లు అంటారు. వాళ్ల నమ్మకం గెలవకపోతే ఏ లెక్కా ఫలించదు. రాజకీయాలంటే ప్రజల జీవితాల్ని బాగుచేయాలి. కాని మండపేటలో ప్రజలు ఏం సమస్యలెదుర్కొంటున్నారో చూడండి. రైతు కష్టపడి పండిస్తే గిట్టుబాటు ధరలేదు, ఊళ్లలో రోడ్లు సరిగ్గా లేవు, ఆస్పత్రికి వెళ్లాలన్నా, పిల్లల్ని బడికి పంపాలన్నా నరకం. రైస్ మిల్లుల్నుంచి వచ్చే పొగతో ఆరోగ్యం పాడవుతోంది. చదువుకున్న కుర్రాళ్లకి ఉద్యోగాలు లేవు. ఇవి కేవలం లిస్టులో ఉన్న పాయింట్లు కాదు, ఇవి ప్రతిరోజు వాళ్ల పడుతున్న బాధలు, వాళ్ల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాలు. ఒక 5 ఏళ్లు వెనక్కి వెళ్దాం. 2019 ఎన్నికల్లో గెలుపు మార్జిన్ కేవలం 10,600 ఓట్లు, అంటే సుమారు 5.7% మాత్రమే. ఇది నిజానికి ఒక వార్నింగ్ బెల్ లాంటిది. ప్రజల నాడి చాలా సున్నితంగా ఉంది. చిన్న మార్పొచ్చినా ఫలితం తారుమారయ్యే ప్రమాదముందని ఆ రోజే ఆ సంఖ్య చెప్పింది. 2019లో మోగిన ఆ హెచ్చరిక గంటను పట్టించుకోలేదు. దాంతో 2024లో ఫలితం పూర్తిగా తలకిందులైంది. ఓటమి మార్జిన్ ఏకంగా 44,435 ఓట్లు. ఇది కేవలం ఓటమి కాదు, ఒక రాజకీయ భూకంపం. ఆలోచించండి, 10,000 ఓట్ల మెజారిటీ నుంచి 44,000 ఓట్ల తేడాతో ఓడిపోవడమంటే ప్రజల తిరస్కారణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత మార్పుకు కారణమేంటి? ఈ బార్ చార్ట్ చూస్తే ఆ రాజకీయ భూకంపం వెనక ఉన్న కథ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ 3 ముఖ్యమైన విషయాలున్నాయి. మొట్టమొదటిది, వైఎస్ఆర్సీపీ తన కోర్ ఓట్ బ్యాంకును దాదాపు కాపాడుకుంది. చూడండి, 37% దగ్గర స్థిరంగా ఉంది. ఇక రెండోది, టీడీపీ ఓట్ల శాతం 41 నుంచి ఏకంగా 60% పెరిగింది. ఇది మామూలు పెరుగుదల కాదు. ఇక మూడోది, ఇదే గేమ్ చేంజర్. 2019లో జనసేనకు పడ్డ ఆ 18.9% ఓట్లు అన్నీ కూడా పూర్తిగా టీడీపీకి మల్లాయి. ఈ 3 కలిసే ఫలితాన్ని మొత్తం మార్చేశాయన్నమాట. సరే, ఇప్పటిదాకా ఏం జరిగింది అన్నది అంకెలతో సహా చూశాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఎందుకు జరిగింది? మన ఉద్దేశం ఎవరినో ఒక వ్యక్తిని నిందించడం కాదు. అసలు వ్యవస్థలో ఎక్కడ లోపం జరిగిందో గుర్తించి దానినుంచి పాఠాలు నేర్చుకోవడం. ఓటమికి అన్నింటికన్నా మూలకారణం అభ్యర్థి ఎంపికలో జరిగిన చారిత్రక తప్పిదం. ఒక వ్యక్తిపై, అది దళితులపై జరిగిన దాడి కేసులో శిక్ష పడటం అనేది కేవలం ఒక లీగల్ ఇష్యూ కాదు, అది ప్రజల నైతికతను ప్రశ్నించింది. ప్రచారం మొదలవ్వకముందే ఓటర్ల మనసులో ఇదొక బలమైన అభిప్రాయాన్ని ఏర్పరిచింది. ముఖ్యంగా గెలుపోటముల్ని నిర్ణయించే దళిత ఓటర్లను పూర్తిగా దూరం చేసింది. రెండో పెద్ద పొరపాటు, ప్రచార వ్యూహం. మండపేట లాంటి చోట గెలవాలంటే అందర్నీ కలుపుకుని వెళ్ళాలి. కాని ఇక్కడ ప్రచారం కేవలం ఒక్క సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసినట్టుగా సాగింది. ఇది కింగ్మేకర్లు అయిన ఎస్సీ, బీసీ వర్గాల్లో ఒక రకమైన అభద్రతా భావాన్ని పెంచింది. అందర్నీ కలుపుకుని ఒక కూటమి కట్టాల్సింది పోయి ఉన్న బలాన్ని కూడా బలహీనపరిచారు. ఇక మూడోది,
సంస్థాగత వైఫల్యం. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలిచ్చి ఉండొచ్చు, కాని ఆ మంచిని ప్రజలకు వివరించి దాన్ని ఓట్లుగా మార్చడంలో పార్టీ యంత్రాంగం ఫెయిలయ్యింది. గ్రౌండ్లో కేడర్ నిరుత్సాహంగా, యాక్టివ్గా లేకుండా పోయింది. అంటే ప్రభుత్వ పనితీరుకి, పార్టీ క్షేత్రస్థాయి పనితీరుకి మధ్య పెద్ద గ్యాపొచ్చేసింది. అదే ఓటమికి దారితీసింది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేసుకోవాలి. మన రాజ్యాంగం మనకు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది, నిజమే. కాని దాంతో పాటే ఒక బాధ్యత కూడా ఇచ్చింది. ఏంటంటే మన మాటలు, మన ప్రసంగాలు సమాజాన్ని కలపాలి, అంతేగాని విడదీయకూడదు. పాత గాయాలను మళ్లీ రేపకూడదు. ప్రతి సమాజం యొక్క గౌరవాన్ని కాపాడటం చాలా ముఖ్యం. సరే, ఓటమికి కారణాలు చూశాం. ఇప్పుడు కథను ముందుకు తీసుకెళ్దాం. ఈ ఓటమి యొక్క ముగింపు కాదు, తిరిగి పుంజుకోవడానికి పునాదులెక్కడున్నాయి, అవకాశాలేంటి, ఇప్పుడు వాటిని చూద్దాం. ఇంత పెద్ద ఓటమిలో కూడా చెక్కు చెదరకుండా కొన్ని బలాలు మిగిలే ఉన్నాయి. మొదటిది, సుమారు 37% స్థిరమైన ఓటు బ్యాంక్. ఇది చాలా బలమైన పునాది. రెండోది, గ్రామస్థాయి వరకు నిర్మించిన సంక్షేమ పంపిణీ నెట్వర్క్. ఇది ప్రజలతో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు ఒక బలమైన మార్గం. మూడోది, 99% హామీలు నెరవేర్చామనే ఒక ట్రాక్ రికార్డ్. ఈ మూడింటినీ సరిగ్గా వాడుకుంటే గెలుపు కూటమిని మళ్లీ నిర్మించుకునే అవకాశముంది. ఇప్పుడు మనం అతిపెద్ద వ్యూహాత్మక అవకాశం గురించి మాట్లాడదాం. 2019లో జనసేనకు ఓటు వేసినా దాదాపు 19% ఓటర్లు వాళ్లు ఏ పార్టీకి కట్టుబడినవాళ్లు కాదు. వాళ్లు మార్పు కోరుకున్న అసంతృప్త ఓటర్లు. వాళ్ల సమస్యలు ఇంకా అక్కడే ఉన్నాయి. వాళ్ల ఆవేదనను అర్థం చేసుకుని వాళ్లలో మళ్లీ నమ్మకం కలిగించగలిగితే ఈ పెద్ద ఓటు బ్యాంకును తిరిగి గెలుచుకునే అవకాశం బలంగా ఉంది. మన విశ్లేషణలో ఇప్పుడు చివరి అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చేశాం. ఇక్కడ కేవలం సమస్యల గురించి మాట్లాడటం కాదు, ప్రజల నమ్మకాన్ని మళ్లీ ఎలా గెలవాలి అనేదానికి ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్ గురించి చర్చిద్దాం. ఈ పునర్నిర్మాణ ప్రణాళికలో మొదటి అడుగు చాలా కీలకమైనది. ఇందులో రాజీ పడటానికి వీల్లేనిది అభ్యర్థిని మార్చడం. ప్రజలు తమ ఓటుతో ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును గౌరవించాలి. గతం యొక్క నీడలు లేని, అందరికీ ఆమోదయోగ్యమైన ఒక కొత్త ముఖం మాత్రమే ప్రజల్లో కొత్త ఆశను, నమ్మకాన్ని నింపగలదు. ఇక రెండోది, ప్రజల ప్రధాన సమస్యలను నేరుగా టార్గెట్ చేసే 3 ప్రాజెక్టులను వెంటనే చేపట్టాలి. మనం ముందే మాట్లాడుకున్నాం గదా, రైతులకు గిట్టుబాటు ధరపై హామీ, కాలుష్యం ఆపడానికి రైస్ మిల్లుల ఆధునికీకరణ, పాడైపోయిన గ్రామీణ రోడ్ల నిర్మాణం. ఈ పనులు మాటల్లో కాదు, చేతల్లో కనిపించాలి. అప్పుడే ప్రజల్లో నమ్మకం మళ్లీ మొదలవుతుంది. మూడవది, పార్టీ యంత్రాంగాన్ని మళ్లీ యాక్టివేట్ చెయ్యాలి. ప్రతి వర్గంతో వాళ్ల భాషలో మాట్లాడాలి. యువతకి ఉద్యోగాల భరోసా ఇవ్వాలి. మహిళలతో స్వయం సహాయక సంఘాల ద్వారా మాట్లాడాలి. రైతులకు ఎంఎస్పీ గురించి స్పష్టమైన హామీ ఇవ్వాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాల దగ్గరకు నేరుగా వెళ్లి నిజాయితీగా మాట్లాడి జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని వాళ్ల నమ్మకాన్ని మళ్లీ గెలుచుకోవాలి. ఈ మొత్తం ప్లాన్ను అమలు చేయటానికి ఒక వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ కావాలి. అదే ఈ చతుర్ముఖ సిద్ధాంతం. విష్ణువులా సంక్షేమ పథకాల కొనసాగింపుతో స్థిరత్వాన్నివ్వాలి. బ్రహ్మలా భవిష్యత్తు కోసం కొత్త అభివృద్ధి ఆలోచనలు సృష్టించాలి. దుర్గలా బలహీన వర్గాలకు సంక్షేమాన్ని ఒక రక్షణ కవచంలా నిలబెట్టాలి. ఇక చివరగా శివుడిలా పార్టీలోని లోపాలను, సమాజంలోని విభజనవాదాన్ని నాశనం చెయ్యాలి. ఈ 4 శక్తులను బ్యాలెన్స్ చేయడమే విజయానికి మార్గం. అలాగే ఇంకో విషయం, మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ల సమాచారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ల అనుమతి లేకుండా ఏ సమాచారం తీసుకోకూడదు. ఎందుకు తీసుకుంటున్నామో స్పష్టంగా చెప్పాలి. ఇది కేవలం ఏదో చట్టం చెప్పిందని కాదు, ఇది ఒక పౌరుడి గౌరవానికి మనమిచ్చే విలువ. ప్రతి ఒక్కరి వ్యక్తిగత గోప్యతను మనం గౌరవించాలి. ముగింపుగా ఒక్కటే మాట, రాజకీయాల్లో ఓటమి అనేది అంతం కాదు, అదొక డేటా పాయింట్. వ్యవస్థలో ఏం బాగోలేదో, ప్రజలు ఏం కోరుకుంటున్నాలో ఓటర్లు పంపిన ఒక క్లియర్ మెసేజ్ అది. ఆ మెసేజ్ను సరిగ్గా అర్థం చేసుకుని తప్పుల్ని సరిదిద్దుకోమని నాయకత్వానికి విసిరిన సవాల్. ఆ సవాళ్లు స్వీకరించడమే అసలైన నాయకత్వం. ఈ విశ్లేషణలో మనం చర్చించుకున్న సూత్రాలు కేవలం మండపేటకే కాదు. మీరు ప్రజల కోసం పనిచేసే నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి.
mgr@blueprintstrategies.ai కి ఈమెయిల్ చేయండి లేదా 080400416002 నంబర్కు కాల్ చేయండి. మన లక్ష్యం రాజకీయాలకు అతీతమైనది.